హాయ్ అండి, నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు డిఏవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో సొరకాయ గోంగూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. కొంచెం వీడియోలు లేట్ అవుతున్నందుకు సారీ అండి, కొంచెం బిజీగా ఉండి వీడియోలు చేయలేకపోయాను. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తానండి. ఈరోజు మనం సొరకాయ గోంగూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదివరకు మాకు ఒక చెట్టు ఉండేదండి. చెట్టు సొరకాయలతో మా అమ్మమ్మ ఇలా వెరైటీగా చేసేది. సొరకాయ గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూసేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందనేది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఎప్పుడు చేసుకునేటట్లు కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా నేను సొరకాయని తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా చిట్టుకాయ ఒకటి తీసుకున్నాను. అది హాఫ్ బద్ద తీసుకుని ఈ విధంగా తొక్క తీసేసి మీడియం సైజ్ ముక్కలు కోసుకున్నానండి. పక్కన పెట్టేసుకుని తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి నేను. తర్వాత దీనిలోకి కొంచెం తాలింపు గింజలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం తాలింపు గింజలు వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి అండి గుండ్రపంగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అవి కూడా ఈ విధంగా మొత్తం కూడా ఒకసారి వేగనివ్వాలండి. దీన్ని 2 విధాలుగా కూడా వండుకోవచ్చండి. ముందు సొరకాయ గోంగూర ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకోవచ్చు, లేదా ఈ విధంగా కూడా వండుకోవచ్చండి. ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం తాలింపులో ఆ ముక్కలు అనేవి గోంగూరను సొరకాయ ముక్కలు ఉడుకుతాయి కదండి, చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా కొంచెం వేగినాయి కదండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుని మనం 2 నిమిషాలు సొరకాయ ముక్కలు అనేది మగ్గనివ్వాలి. కొంచెం వాటర్ అనేది బయటకు వస్తుంది కదా సొరకాయలో నుంచి, ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి. చూడండి, ఈ విధంగా 2 నిమిషాల తర్వాత ఒక 30% సొరకాయ ముక్క అనేది ఉడికింది. చూడండి, ఈజీగా తొందరగా ఉడికిపోతుందండి సొరకాయ అనేది. తర్వాత నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. ఈ గోంగూరని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఈ సొరకాయ ముక్కలు కొంచెం ఉడికినాయి కదండి. ఈ టైంలో మనం గోంగూరను కూడా వేసేసుకోవాలండి. ఈ విధంగా గోంగూరను కూడా వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచండి. గోంగూర కూడా ఊరికే మగ్గిపోతుంది. చూడండి, ఈ విధంగా ఊరికే మగ్గిపోయింది చూసారా. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను, నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను. వేసుకుని ఈ రెండింటిని కూడా వేసుకుని చక్కగా కలుపుకోండి. వేసి చక్కగా కలుపుకోండి. మీరు వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే సొరకాయలో వాటర్ వస్తాయి, అలాగే గోంగూరలో కూడా వాటరు అనేది బయటకు వస్తుందండి. ఆ వాటరే మీకు సరిపోతుంది ఉడికించడానికి. ఈ విధంగా చక్కగా బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి. తర్వాత రుచికి సరిపడా కారం అండి, నేనైతే 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు తినే ఘాటును బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా కారం కూడా వేసుకుని బాగా కలుపుకుంటున్నానండి. గోంగూర ఇంకా మీకు ఇంకా మెదగలేదు, ఇంకా బాగా ఉడకలేదు అనుకుంటే గరిటెతో స్మాష్ చేసుకుంటూ
చేసుకోండి. లేదు గెరటితో కొంచెం మీకు కష్టంగా ఉంటుంది అనుకుంటే ఒక పప్పు గుత్తి తీసుకుని పప్పు గుత్తితో కొంచెం స్మాష్ చేయండి. నాకైతే ఈజీగానే కుక్ అయిపోయిందండి. లేత గోంగూర తీసుకున్నాను నేను. చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత నేను కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు ఏ వంటకం కావాలనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి అంతేనండి, ఎంతో రుచికరమైన టేస్టీ అయిన సొరకాయ గోంగూర రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.